10,000 కోట్లు అయితే పక్క ఈ సినిమా. గేమ్ చేంజర్ వచ్చింది 50,000 కోట్లు. గేమ్ చేంజర్ సినిమాకి అయితే రాలేదు అనుకో, అది పోయింది. ఈ సినిమాతో చాలా బాగుంది, కాకపోతే నాది గ్యారంటీ వెంకటేష్ సినిమా 10,000 కన్ఫర్మ్ 10,000 కోట్లు వస్తాయి. సంక్రాంతికి వస్తున్నా సినిమా అయితే చాలా న్యాచురల్గా చాలా ఫ్యామిలీ ఎమోషనల్గా వెళ్ళిపోయింది అన్న. ఎక్కడ మనకి బోర్ అనేది కొట్టకుండా ఒక వింటేజ్ మన కామెడీ టైమింగ్ అయితే తీసుకొచ్చారు. ఎక్కడ బోర్ కొట్టలేదు మనకి సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎక్స్ లవర్తో కొంచెం సరదానెస్, ఆ లవ్నెస్, ఆ సాంగ్స్ చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది అన్న. ఎక్కడ కూడా మనకి ఒక వింటేజ్ వెంకటేష్ గారిని అయితే తీసుకొచ్చారు. ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. వేరే లెవెల్ కామెడీ అన్న, కడుపు ఉబ్బా నవ్వుకోవచ్చు అన్న. సినిమా మాత్రం మరో F2 అన్న, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. అసలు అనిల్ రావిపూడి గారికి దండం పెట్టాలా. అసలు మనందరూ తెలుసు తమన్ అంటే బాలకృష్ణ, ఇట్లా కొంతమంది కాంబినేషన్ ఉంటుంది కన్నా, వెంకటేష్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకు అనిల్ రావిపూడి గారికి గుర్తొస్తారు. అసలు కామెడీ టైమింగ్ నిజంగా ఈ రీసెంట్ టైమ్స్లో అసలు అంత కామెడీ సినిమా, పిచ్చ కామెడీ అన్న, ఏది రాలేదు. చాలా బాగుంది అన్న సినిమా మాత్రం, ఎంటర్టైన్మెంట్ ఉంది. అబ్బా అన్న, అసలు కాన్సెప్టే డిఫరెంట్ అన్న. అంటే ఎక్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏం ఫీల్ ఉందన్న. అబ్బో వాళ్ళిద్దరి మధ్య గొడవలు, వెంకటేష్ గారు వచ్చి బాధపడడం, ఆమెని సర్ది చెప్పలేక ఈమెని సర్ది చెప్పలేక ఆ పడే కష్టాల్లో కామెడీ వస్తుంది అన్న, పిచ్చ కామెడీ అన్న. అంటే భయ్యా సంక్రాంతికి వస్తున్న సినిమా చూశాను భయ్య ఇప్పుడే. అబ్బాబ్బా సినిమా ఉంది భయ్యా. ఈ సినిమా ఇదొక ఫ్యామిలీ సినిమా కాదు, ఇది ఒక యూత్ సినిమా కూడా బాబా. ఈ సినిమాలో కామెడీ ఉంది భయ్యా. నవ్వి అరిచి నా గొంతు అంతా పోయిందంతే. వెంకటేష్ గారి కామెడీ సినిమా తీయాలంటే వెంకటేష్ గారు అంతే. ప్రతి సంక్రాంతికి వెంకటేష్ గారు వచ్చి ఇలాంటి కామెడీ సినిమాలు చేస్తే ఆయన్ని కొట్టే వాళ్ళే లేరంతే. సంక్రాంతికి వస్తున్న సినిమా కేక ఉంది. ఈ సినిమా కామెడీ కానీ వేరే లెవెల్ అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.